ఆంధ్రప్రదేశ్‌లో రైతులు, ఆరోగ్య సేవలు, బీసీ సంక్షేమం, జిల్లా పరిపాలనకు సంబంధించిన పలు కీలక అంశాలపై ప్రభుత్వం అసెంబ్లీలో వివరాలు వెల్లడించింది. అన్నదాత సుఖీభవ, పీఎం కిసాన్ పథకం కింద రైతుల బ్యాంకు ఖాతాలో ఇప్పటివరకు 14,664 కోట్ల నిధులు జమ చేసినట్లు వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు గురువారం అసెంబ్లీలో తెలిపారు. ఇందులో రాష్ట్ర ప్రభుత్వం వాటా 8,903 కోట్లు కాగా కేంద్ర ప్రభుత్వం నుంచి 5,761 కోట్లు అందినట్లు వివరించారు. రైతులకు ఏడాదికి 20,000 సాయం. అన్నదాత సుఖీభవ, పీఎం కిసాన్ పథకం ద్వారా రైతులకు ఏడాదికి 20,000 ఆర్థిక సాయం అందిస్తున్నట్లు మంత్రి తెలిపారు. కేంద్ర ప్రభుత్వ సహకారంతో టీడీపీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం రాష్ట్రంలోని సుమారు 47 లక్షల మంది రైతులకు ఆర్థిక ప్రయోజనం అందిస్తుందని వెల్లడించారు. రైతుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం ఈ పథకం అమలును కొనసాగిస్తుందని పేర్కొన్నారు. అలాగే రాష్ట్రంలో వైద్య మౌలిక సదుపాయాలను బలోపేతం చేసేందుకు ప్రభుత్వం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, గ్రామ ఆరోగ్య క్లినిక్లకు సొంత భవనాల నిర్మాణంపై దృష్టి పెట్టిందని ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. అలాగే రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధర లభించేలా చూడటంతో పాటు మార్కెట్లో ధరలు పండినప్పుడు రైతులు నష్టపోకుండా రక్షణ కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న కీలక కార్యక్రమాల్లో ప్రధానమంత్రి అన్నదాత ఆయ్ సంరక్షణ్ అభియాన్ ఒకటి. 2026-27 ఆర్థిక సంవత్సరానికి ఈ పథకం కింద 7,200 కోట్లను కేటాయించేందుకు కేంద్రం అంగీకరించింది. ఎంఎస్పీ ఆధారిత కొనుగోళ్లు, ధరల లోటు భర్తీ, మార్కెట్ జోక్యం వంటి చర్యల ద్వారా వ్యవసాయ ఉత్పత్తులకు ధరల భద్రత కల్పించడం దీని ప్రధాన ఉద్దేశం. ఈ పథకం ద్వారా రైతులకు లాభదాయక ధర, డిస్ట్రిక్ట్ సేల్ను అరికట్టడం, కొనుగోలు వ్యవస్థను బలోపేతం చేయడం, అలాగే రైతులు, వినియోగదారుల ప్రయోజనాల మధ్య సమతుల్యత సాధించడం లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇందులో 3 ప్రధాన భాగాలు ఉన్నాయి. పీఎం ఆశాలో ప్రధానంగా పీఎస్ఎస్, పీడీపీఎస్, ఎంఐఎస్ అనే 3 విధానాలు ఉన్నాయి. ముందుగా పీఎస్ఎస్ మార్కెట్ ధర ఎంఎస్పీ కంటే పడిపోయినప్పుడు ప్రభుత్వం నోటిఫై చేసిన పప్పు ధాన్యాలు, నూనె గింజలు, కోప్రాను ఎంఎస్టీ వద్ద కొనుగోలు చేసింది. ఎన్ఈఎఫ్ఈడి, ఎన్సీసీఎఫ్ వంటి కేంద్ర నోడల్ ఏజెన్సీలు, రాష్ట్ర సంస్థలు నమోదైన రైతుల నుంచి ఈ కొనుగోలు నిర్వహిస్తాయి. అలాగే పీడీపీఎస్ ఇందులో రైతుల పంటను ప్రభుత్వం నేరుగా కొనుగోలు చేయదు. బదులుగా ఎంఎస్పీ మార్కెట్లో లభించిన ధర మధ్య ఉన్న వ్యత్యాసాన్ని నిర్ణీత పరిమితిలో రైతు బ్యాంకు ఖాతాకు చెల్లిస్తారు. ఈ ప్రయోజనం ముఖ్యంగా నూనె గింజల విషయంలో ఉపయోగపడుతుంది. దీంతో భారీగా ప్రభుత్వ కొనుగోలు మౌలిక వస్తువులు ఏర్పాటు చేయాల్సిన అవసరం తగ్గుతుంది. అందుబాటులో ఉన్న వివరాల ప్రకారం ఈ పరిహారం ఎంఎస్పీలో 15% వరకు ఉండవచ్చు. అలాగే మూడోది ఎంఎస్పీ పరిధిలోకి రాని టమాటా, ఉల్లి, బంగాళదుంప వంటి పాడైపోయే వ్యవసాయ ఉద్యాన పంటలు ధరలు సాధారణ సీజన్ ధరతో పోలిస్తే 10% లేదా అంతకంటే ఎక్కువ పడిపోయినప్పుడు మార్కెట్ జోక్యం చేపడతారు. ఈ చర్యలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణీత వ్యయ భాగస్వామ్యంతో సహకరిస్తాయి. అధిక ఉత్పత్తి సమయంలో ఈ పథకం రైతులకు ఉపశమనంగా ఉంటుంది.